వెళ్ళిపోతా ఏంది వదిలేసినాను వదిలే మళ్ళీ ఒకసారి వదిలే. సో నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్. సో మై డాడీ ఈస్ డ్రైవింగ్ BMW ఫర్ ద ఫస్ట్ టైం టుడే. ముంగడలు ఎంత చాలా పొడుగు ఉంటుంది అప్ప చూసి. సీట్ బెల్ట్ వేసుకోవా? వేసుకుంటా. మెయిన్ రోడ్ ఎక్కినట్టు నిజా గాయకు మా డాడీని నడపడానికి నడుపుతుంది బాగానే. గైస్ యాక్చువల్ ప్లాన్ అయినా నాకు తెలిసి మా డాడీ అడిగింది కార్ లో తిప్పమని కాదు, కార్ నడుపుతానేమో, అందుకే పిలిచిండు ఫోన్ చేసి. వెళ్ళా బ్రేక్ మా డాడీ నడుపుతాడు గైస్. ఏమనుకున్నావు గైస్? ఏమనుకున్నావు? నాకు మా డాడీ ఊకే అంటున్నాడు నాకు ఇచ్చారా నేను వేసుకో అట్లా తిరిగేసి వస్తా అని చెప్పి. నేనేమో ఇవ్వకపోతున్నాను ఎందుకంటే రాదనుకుంటున్నా. మా డాడీ నడుపుతుంది కారు. గైస్ ఎట్లుంది సూపర్ ఉంది. మళ్ళీ షాక్ ఇచ్చినా నాకు ఒకటి. గాయస్ అగో మా డాడీ బండి బగాయిస్తుంది. అబ్బా అర్థమైపోయిందా నీకు? ఎందుకది? అరే మళ్ళీ ఏమనుకున్నావు? నువ్వు నడిపినావు. నేను ఎప్పుడెప్పుడైనా తీసి మెల్లా నాకు అసలు ఏమైతే లేదు. మరి ఎట్లా నడుస్తున్నావు? నేనే షాక్ అయిపోయినా. అంగులు గుంస్తుండే ఇంకా ఎట్లా స్టీరింగ్ వదిలేసి. గైస్ ఇది ఒక పెద్ద షాక్ అనమాట నాకు, ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా డాడీ ఇట్లా నడుపుతాను. మా డాడీకి గేర్లు ఉంటేనే కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు అర్థమైంది నాకు. గేర్లు లేకపోతే నడుపుతుంది మా డాడీ మంచిగా. గేర్లు ఉంటే కొంచెం మైండ్ అట్టి ఇటు పోతున్నా అది తెలియదు. ఆటోమేటిక్ మంచిగా ఈజీ ఉన్నది వేసుకుంటా మంచిగా. అయ్యా ఇప్పుడు నాకు తెలిసి నా చేతులు ఉండదు ఎక్కువ, మా డాడీ చేతులలో ఉంటదేమో. మరి ఏమన్నాడు గైస్? నీకు బండి రాదు, నడిపేలేవు, నువ్వు నడిపిస్తే ఎట్లా ఇది ఇది అన్నాడు. ఎట్లున్నది మన డ్రైవింగ్? వాట్సన్ షాక్ లో షాక్ అవుతున్నా కదా. మా డాడీ నడుపుతుంటే స్మూత్ గా నడుపుతుంది మంచిగా. అసలు ఏదంటే డైలీ నడిపితే ఎట్లా ఎక్స్పీరియన్స్? కంగారు పడితే అవసరమే లేదు. ఎందుకు కంగారు పడాలా? పెద్ద కారణం జర సైడ్ డిస్టెన్స్ అవి ఇవి తెలుసుకుంటే చాలు. ఇక గేర్లు వేసేది ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. యాక్టివ్ సేమ్. మళ్ళీ ఇంకా ఏం దానికి ఏం భయం? గేర్లు ఉండేది చేతి కాడ, కానీ ఎక్కిపోయినా పడితే అనుకో. కమాన్ పప్పా వెళ్ళిపోతా ఏంది వదిలేసినాను వదిలే మళ్ళీ ఒకసారి వదిలే. సో నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్. సో మై డాడీ ఈస్ డ్రైవింగ్ BMW